జార్ఖండ్ మహారాష్ట్ర ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తుంది బీజేపీ. మహారాష్ట్రలో 22 మంది అభ్యర్థులతో సెకండ్ లిస్ట్ రిలీజ్ చేసింది. 40 మందితో ఎలక్షన్ స్టార్ కాంపియనర్ల లిస్టు ప్రకటించింది. గ్లోబల్ సౌత్ కంట్రీలకు భారత్ అండగా ఉంటుందన్నారు కేంద్ర మంత్రి జయశంకర్. ఇక ఢిల్లీలో కాలుష్యం పెరగడానికి ఆప్ సర్కారే కారణమన్నారు బీజేపీ నేతలు. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది బీజేపీ. మిత్రపక్షాలతో సీట్ల పంపకం పూర్తవడంతో అభ్యర్థులను ప్రకటిస్తోంది. మహారాష్ట్రలో పోటీ చేసే అభ్యర్థుల సెకండ్ లిస్టు రిలీజ్ చేసింది బీజేపీ. 22 మంది అభ్యర్థులతో రెండో జాబితాను ప్రకటించింది. ఇప్పటికే 99 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్టు రిలీజ్ చేసింది. ఇక తాజాగా విడుదలైన జాబితాతో కలిపి మొత్తం 121 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది బీజేపీ అధిష్టానం. మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలకు నవంబర్ 20న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది బీజేపీ. 40 మందితో రిలీజ్ చేసిన లిస్టులో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్, గడ్కరీ ఉన్నారు. అలాగే పలు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, ముఖ్య నేతలకు స్టార్ క్యాంపెయినర్లుగా అవకాశం కల్పించింది. భారత్లో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయన్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. పెట్టుబడులతో వచ్చే వారికి ప్రభుత్వం రెడ్ కార్పెట్తో స్వాగతం పలుకుతోందన్నారు. ప్రజలు పన్నుల రూపంలో చెల్లించే ప్రతి రూపాయి సక్రమంగా వినియోగించడమే ఆర్థిక మంత్రిగా తన బాధ్యత అన్నారు. యుఎస్లో వాషింగ్టన్ డీసీలో జరిగిన ప్రపంచ బ్యాంక్ సమావేశంలో పాల్గొన్నారు నిర్మలా. I need to stop for pilferage. I need to make sure every taxpayer's rupee is spent properly, accounted properly. I cannot have pilferages taking over and then we are saying I need more money. When the departments want more money, Finance Ministry's business is to raise money and not lose money. గ్లోబల్ సౌత్ దేశాలకు భారత్ అండగా ఉంటుందన్నారు కేంద్ర మంత్రి జయశంకర్. వలస పాలన నుంచి విముక్తి పొందిన దేశాలకు, తక్కువ ఆదాయ దేశాలకు భారత్ సాయం కొనసాగుతుందన్నారు. కరోనా విపత్తు టైంలో పేద దేశాలకు వ్యాక్సిన్లు పంపిణీ చేశామన్నారు. G20లో ఆఫ్రికన్ యూనియన్ సభ్యత్వం, ఉక్రెయిన్ వార్ నివారణ చర్యలతో భారత్ పై నమ్మకం పెరిగిందన్నారు జయశంకర్. So those who are from the global south know they are from the global south because of all these experiences and criteria. I would say they have a high degree of trust and expectation in India, and with a reason. The developed world turned its back on us, and were it not for you. ఢిల్లీలో కాలుష్యం పెరగడానికి ఆప్ సర్కారే కారణమన్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. గతేడాదితో పోల్చితే హర్యానాలో పంట వ్యర్థాల దహనం తగ్గిందన్నారు. అదే టైంలో ఆప్ అధికారంలోని పంజాబ్లో 35% పెరిగిందన్నారు. ఢిల్లీలోని ఆప్ సర్కార్ రాజకీయ లబ్ధి కోసం బీజేపీని నిందిస్తోందన్నారు శివరాజ్ సింగ్ చౌహాన్. तो कस्टम हायरिंग सेंटर से मशीनें लेकर वो कैसे पराली का प्रबंधन कर पाए, जैसे पराली को खेत में ही दबा दे तो वो खाद बन जाती है, समस्या के बजाय वरदान बन जाती है. बायोडिकम्पोजर का उपयोग अधिकतम करें. మహారాష్ట్రలో ఎంవీఏ కూటమిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు బీజేపీ నేత తరుణ్ చుగ్. ఫ్యామిలీ పాలిటిక్స్ చేసే పార్టీలను ప్రజలు పట్టించుకోరన్నారు. త్వరలోనే ఈ కూటమి విచ్ఛిన్నమవుతుందన్నారు తరుణ్ చుగ్.